మీకు నేను చెప్పినట్టే డే 5 లెగ్ వర్కౌట్ గ్లోబ్లెట్ స్క్వాట్స్ తో స్టార్ట్ చేస్తున్నాం. మీ టోస్ కింద ఏదైనా సపోర్టెడ్ వైజ్ గా చిన్న ప్లేట్ పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టు 45 degrees యాంగిల్లో డీప్ డౌన్ పుష్ చేస్తూ మీ క్వాడ్స్ మీద ఫోకస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లంజెస్ చేసేటప్పుడు అందరు చేసే మిస్టేక్, మీ యొక్క లెగ్ ని ఫార్వర్డ్ ఎలివేట్ చేస్తుంటారు. అది కాకుండా బ్యాక్ స్ట్రెచ్ చేసిన లెగ్ ఉంటుందో దాని మీద ఫోకస్ చేస్తూ అది డౌన్ చేస్తూ వీడియోలో చూపించినట్టు మీరు ప్రోగ్రెస్ చేయండి. అండ్ తర్వాత వన్ లెగ్ ప్రెస్ అంటే సింగిల్ లెగ్ తో ఇండివిజువల్ గా కూడా మీ క్వాడ్స్ ని ఆర్మ్స్ ని ప్రెజరైజ్ చేస్తూ తర్వాత మీరు బోత్ ద లెగ్స్ తో మీ క్వాడ్స్ ని ట్రైన్ చేయండి. అండ్ గుర్తుపెట్టుకోండి, మీ హిప్ ఎలివేట్ కాకుండా చూసుకోండి. అండ్ డెడ్ లిఫ్ట్ యూజువల్లీ చాలా వెయిట్ వేసేసుకొని హెవీగా చేయాలి అన్న ఇంటెన్షన్ ఉంటుంది. అలా కాకుండా ఒక మోడరేట్ వెయిట్ వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు జస్ట్ క్వాడ్ పొజిషన్ లో డ్రాప్ అవుతూ పిక్ చేసి మీ హిప్ ఎలివేట్ చేయండి. హెవీగా చేసి ఇంజురీ కాకండి. దాని తర్వాత సుమో స్క్వాట్స్, మీరు కంప్లీట్ డౌన్ వెళ్ళిన తర్వాత మీరు పైకి లేచేటప్పుడు మీ యొక్క ఇన్నర్ థై తో స్క్వీజ్ చేయడానికి ట్రై చేయడానికి, తర్వాత సిటెడ్ కాఫ్ చేసి మీరు ఎవ్రీ వీక్ వెయిట్ ప్రోగ్రెస్ చేస్తూ పోవాలి. తర్వాత దానికి కాంబినేషన్ గా లెగ్ కర్ల్స్ చేయండి మీ హామ్స్ట్రింగ్ మజిల్స్. డిసిప్లైన్డ్ వెయిట్ మేనేజ్మెంట్ తో ముందుకెళ్ళాలి అనేది నా పాయింట్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ప్లాంక్ తో మనం వర్కౌట్ క్లోజ్ చేయాలి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ ఫాలో. ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను.